విశాఖ సౌత్ నియోజకవర్గంలో బిఎల్ఏ సమావేశం జరిగింది. ఓటు హక్కు అనేది రాజ్యాంగం కల్పించిందని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని వైఎస్ఆర్సీపీ నేతలు పేర్కొన్నారు. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా చంద్రబాబు తన నక్కజిత్తులతో వైఎస్ఆర్సీపీ ఓట్లు తొలగించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రతి పౌరుని ఓటును కాపాడాల్సిన బాధ్యత బిఎల్ఏల మీద ఉందన్నారు. సర్ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా నియోజకవర్గాల వారీగా ఒక వార్ రూమ్ను ఏర్పాటు చేస్తున్నట్లుగా వివరించారు. ఒక బాధ్యత, ఒక గౌరవప్రదమైన ప్రతిపక్ష పార్టీగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎస్సీఆర్ ప్రోగ్రాంలో కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు నక్కజిత్తులతో, ఎందుకంటే ఆయనకి వెన్నతో పెట్టిన విద్య తిమ్మిని బమ్మిని చేయడం, ఏ విధంగా మోసాలు చేయాలి, ఏ విధంగా ఎలక్షన్ మేనేజ్మెంట్లో ఏ విధంగా అవకతవకలు జరిపించాలనేది చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య. కాబట్టి దీన్ని బీఎల్ఏలకి అందరికీ ఒకటే సూచించాం. మేము ఐక్యంగా ఒక పోరాట పడిమితో చాలా ధైర్యంగా ఈరోజు ఎస్ఐఆర్ ప్రోగ్రాంలో ప్రతిపక్ష పార్టీ ఏదైతే కూటమి పార్టీ ఉందో అధికార పార్టీ మీద మేము యుద్ధం చేయాల్సిన అవసరం కూడా రావచ్చు. మేము దానికి కూడా సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎస్ఐఆర్ ప్రోగ్రాంలో ఎలాంటి అవకతవకలు లేకుండా ప్రజలకి పూర్తి సహాయ సహకారాల నుంచి ప్రతి పౌరుడి యొక్క ఓటుని కూడా మనం కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం. మీ ఓటుని కాపాడే విధంగా ఏ పారామీటర్స్ మీ ఓటుని కాపాడాలో అది మేము చూసుకుంటాం. అందుకే మీకు ఇబ్బంది ఉంది, మా ఓటేమో తొలగిస్తారని భయం ఉంటే మీరు ముందే రావచ్చు. మా ఆఫీస్ ఎప్పుడు కూడా రన్ అవుతుంది, లీగల్ సెల్ ఉంటుంది, నేనుంటాను, మా నాయకులందరూ కూడా ఉంటారు. సో ఇది చాలా సీరియస్గా తీసుకుంటాము. ఈ సర్ ప్రోగ్రాం అనేది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మీ అందరం కూడా ఈ ఓటు ప్రక్రియని మీ హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఏదైతే ఎలక్షన్ కమిషనర్ చేస్తా ఉన్నారో దాన్ని మేము సపోర్ట్ చేస్తాం పూర్తిగా.